చింతకాయల విజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. సంతోషమే, కానీ ఈరోజు మొన్న టైర్ కింద ఒక వ్యక్తి తల పడిపోయి తొక్కేస్తుంటే కనీసం మానవతా దృక్పథంతో కనీసం 10 రోజులు 20 రోజులైనా మాలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. మా టైర్ కింద కానీ ఎవరైనా తల ఉందంటే కోరున్నతో నిద్ర పట్టదు. అలాంటిది ఒక వ్యక్తి తల తొక్కేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించాలనే ఒక ఆలోచన నీకు లేదే, దానికి బుద్ధి లేనిదనం అంటారా, సిగ్గు లేనిదనం అంటారా? ఇప్పుడు మీరు చెప్పాలి ఆ విషయం. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే అబద్ధాలు మానేసండి. మళ్ళీ 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా, మళ్ళీ సిపిఎస్ రద్దు చేస్తా, వారంలోని డిఎస్సి తీసుకొస్తా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విత్ ఇన్ని రోజుల్లోని మెగా డిఎస్సి పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటే ఎంతో మంది ఆనందంతో ఉన్నారు. సూపర్ 6 మొదలవుతే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు నీకు కరెక్ట్ మొగలు ఒకటి దొరికాడు. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, అది నారా లోకేష్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, అన్ని ఆలోచిస్తారు. నారా లోకేష్ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. అలాగే రాష్ట్రానికి ఏమాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా తాట తీసేస్తాడు. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, ఈ పేరుని జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ గురించి చాలా సింపుల్ గా తీసుకున్నారు. రెడ్ బుక్ వల్ల అరాచకం కాదు, అరాచకం చేసిన వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని పాదయాత్ర అంతా నడిచాడు, ప్రియాంబుల్ చదివాడు, ఆర్టికల్ చదివాడు. ఎవడెవడైతే లైన్ దాటి బోర్డర్ దాటి పేద ప్రజల మీదకి వచ్చి ఓచకోత కోసారో ఆఫీసర్లందరినీ కూడా ఈరోజు సస్పెండ్ అవుతున్నారు. ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసి ఈరోజు కుబేర సినిమాల్లాగా స్కాములు చేశారు, మీరు అలాంటి దారుణమైన పనులు చేశారు, వాళ్ళందరూ జైలుకు పోతున్నారు ఈరోజు. అందుకే నీకు కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, అలాంటి వ్యక్తితో మీరు పెట్టుకోవద్దు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డు రావద్దు. సూపర్ 6 ఇంప్లిమెంట్ అవుతుంది, క్లియర్గా సంక్షేమం వెళ్తుంది, అభివృద్ధి వెళ్తుంది, వైజాగ్ పరిగెడుతుంది, ఉత్తరాంధ్రలోని బాగుంటుంది, గాజువాకల్లో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవి మధ్యన పెరుగుతుంది, వైజాగ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో పోటీ పడుతుంది వైజాగ్. ఇలాంటి ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఎవ్వడు కూడా వినడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు నేను క్లియర్గా ఫ్యాక్ట్స్ ముందు పెట్టడానికి, ఆయన 204 ఇలాంటి పేపర్ చూపెట్టారు, అది స్టేట్ జీవో. ఒక ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ నౌ he didn't get a single in principle approval from National Medical Council. ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా, అది కూడా నర్సీపట్నానికి లేదు. నీకు అర్థం కావట్లేదు. నీది ఎలా ఉందంటే గాడిద గడ్డి పెట్టి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిస్తే ఎలా ఉంటుందండి, అలాగే ఉంది. దారుణంగా ఎన్నిసార్లు చెప్పినాను, అక్కడ స్పీకర్ గారు కూర్చొని ఇది మొత్తం నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే ఉంది, నాకుంది అంటాం. ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదా అంటే ఉంది అంటాం. ఏంటి స్టబర్నెస్ నాకు అర్థం కాదు. ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు, మొన్న మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు, ఆయన మొన్న యూట్యూబ్ లో చూశాను. ఈయన ఎవరి మీద అలుగుతాడండి, ఈయన నాకు అర్థం కావట్లేదు. అసెంబ్లీ మీద అలుగుతాడు ఏంటంటే, ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లీడర్ని అంటున్నారు. ఇవన్నీ వినేకైనా కూడా, ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రేపు వెళ్ళుండి అనొచ్చు, చంద్రబాబు ఏం మాట్లాడతాడు. మేము ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాను, లోకేష్ గారిని కూడా ఇదే విధంగా ఏం చేస్తాడు ఏం బొరలేదు. నేను ఒకటే చెప్తున్నా, పులివెందులు వదిలి ఇదే ఉత్తరాంధ్రకు వచ్చి పోటీ చేయండి, దమ్ముంటుందా పోటీ చేయడానికి? ఇది విశాఖపట్నంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని పోటీ చేయండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లోకేష్ గారు 1983 తర్వాత ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి పట్టుదలతో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గం మంగళగిరిలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ అక్కడ రెపరెపలాడించారంటే అలాంటి దమ్మున్న నాయకత్వంలో ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు, అలాంటి ఛాలెంజ్ మీరేం తీసుకోగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు, నీకు అంత ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే అసలు ఋషికొండలాగా అక్కడ మొత్తం గుండు పీసేసి అక్కడికి వచ్చి టబ్బులు కట్టుకొని ఆటోమేటిక్ కమోడ్స్ పెట్టుకొని అక్కడ ఎంజాయ్ చేద్దామని ఎప్పుడు ప్లాన్ చేయరు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇంకా లోతుగా వెళ్ళవలసిన అవసరం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది వైజాగ్లోనేమో, ఇదే దస్ఫుల్లా హిల్స్లోని
1090 590 సంథింగ్ ఎంతో పర్సంటేజ్ పెట్టి డెవలప్మెంట్ కింద ల్యాండ్స్ తో పెద్దామని ప్లాన్ చేశారు. విజయ భారతి ట్రస్ట్ పెట్టి మొత్తం డబ్బులతో పెద్దాం ప్లాన్ చేశారు. ఇంత లూట్ చేద్దామని ప్లాన్ చేశారు, బ్లాక్ చేశారు, ఇండస్ట్రియలిస్ట్ని దారుణంగా మోసం చేశారు. వైజాగ్ని సర్వనాశనం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈరోజు నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే కామ్గా ఇంట్లో కూర్చోండి. ఇదే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి బెంచ్ దగ్గర కూర్చొని బెంచ్ గుద్ది మాట్లాడితే అక్కడ ఎదురుగా నించున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి నీకు ఈ పేపర్ తీసుకొచ్చి నీ బెంచ్ మీద తీసుకుతారు. కానీ మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావు, ఇదే రోడ్ల మీద కొంచెం డ్యాన్స్ వేయడం ఎందుకు, అవసరం ఏముంటది? ఆ షుగర్ కేన్ రైతులు నాకు వచ్చి చెప్పారు, ఆ షుగర్ కేన్ రైతులు బాధలు ఇప్పుడు నీకు అర్థమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు షుగర్ కేన్ పండిస్తుంటే వీళ్ళందరూ కూడా ఇల్లిసిట్ లిక్కర్ కోసం ఏమన్నా పండిస్తున్నారేమో, బెల్లాన్ని దానికి వాడతారేమో అని, నల్ల బెల్లం వాడతారేమో అని షుగర్ కేన్ రైతులను అరెస్ట్ చేసిన వైనం ఇన్ని చూపెడతాను నేను. ధర్నా